హలో అండి అందరికీ. మనకి ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్‌లో ఉన్న వేకెన్సీస్‌కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాము. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీతో పాటు మరికొంతమందికి కూడా యూజ్ అవుతుంది. అందువల్ల వీడియోని మొదటగా లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ నుంచి రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్స్ మరియు ఆఫీస్ అసిస్టెంట్స్లో ఉన్న వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తారు. రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఉన్న వేకెన్సీస్కి ఆఫీసర్ స్కేల్ 1, 2 మరియు 3, ఆఫీస్ అసిస్టెంట్స్కి మల్టీపర్పస్ కోసం అయితే ఈ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 10,313 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఏపీ తెలంగాణకు సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అప్లికేషన్ వచ్చేసి మనకి 7th జూన్ నుంచి 27th జూన్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాసెస్ వచ్చేసి ప్రిలిమినరీ మరియు మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి ప్రిలిమినరీ మరియు మెయిన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఆఫీసర్ స్కేల్ 2 మరియు 3 కూడా సింగిల్ లెవెల్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో అయితే ఉంటుంది. ఎగ్జామ్ టైం డ్యూరేషన్ వచ్చేసి ప్రిలిమ్స్కి 45 మినిట్స్, మెయిన్స్ వచ్చేసి 2 hours ఉంటుంది. నెక్స్ట్ ఆర్ఆర్బికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఆర్ఆర్బికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే 22nd జూలై నుంచి 27th జూలై మధ్యలో నిర్వహిస్తారు. ఆఫీసర్ అసిస్టెంట్కి వచ్చేసి 3rd, 4th, 10th, 17th, 18th ఆగస్టులో అయితే నిర్వహిస్తారు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1 మరియు స్కేల్ 2 మెయిన్స్ వచ్చేసి 29th సెప్టెంబర్న అయితే నిర్వహిస్తారు. నెక్స్ట్ ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 6th అక్టోబర్న అయితే నిర్వహిస్తారు. నెక్స్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి 5,800 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి 3,583 వేకెన్సీస్, స్కేల్ 2కి సంబంధించి 70, స్కేల్ 2 మార్కెటింగ్ ఆఫీసర్కి సంబంధించి 11, ట్రెజరీ మేనేజర్ 21, లా 30, సిఏ వాళ్ళకి 60 వేకెన్సీస్ అయితే, ఐటీ వాళ్ళకి 104 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2కి సంబంధించి జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ 501 వేకెన్సీస్, స్కేల్ 3 వాళ్ళకి 133 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ 10,313 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 175 రూపీస్ ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 850 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ స్కేల్ 3కి సంబంధించి 21 నుంచి 40 years లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్కేల్ 2కి సంబంధించి 21 నుంచి 32 years వాళ్ళు, స్కేల్ 1కి 18 నుంచి 30 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్కి సంబంధించి 18 నుంచి 30 years ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్లకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ విడోస్ మరియు డివోర్స్ ఉమెన్ మరియు లీగల్లీ సపరేట్గా ఉంటున్న ఉమెన్కి అయితే 9 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ చూసుకుంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీరికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లేదా అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చరల్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. క్లర్క్ మరియు ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ 2కి సంబంధించి ఏదైనా డిగ్రీలో 50% మార్క్స్ వచ్చి ఉండి 2 years ఏదైనా బ్యాంక్లో ఆఫీసర్గా లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్లో పనిచేసినట్లుగా ఉన్నట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్కి కంప్యూటర్ సైన్స్ లేదా కమ్యూనికేషన్స్ టెక్నాలజీలో 50% మార్క్స్ వచ్చింది, 1 year రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి.
నెక్స్ట్ సీఏ చేసిన వాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కానీ లేదా అగ్రికల్చరల్ లేదా ఫినాన్షియల్ డిగ్రీ ఏదైనా కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.